అందరికీ సమస్యలా కనిపిస్తుంటే, అందులో కొంతమందికి మాత్రమే అవకాశం ఎలా కనిపిస్తుందండి? ఇన్ఫర్మేషన్ ఉండేది ఒకటే, కానీ కొంతమంది మాత్రమే ఫ్యూచర్‌ని గుర్తిస్తారు. ఇవాళ నష్టాల్లో బిజినెస్ ఉంది, కానీ రేపు ఫ్యూచర్‌లో ప్రాఫిట్లు ఖచ్చితంగా వస్తాయని ఎలా చెప్తారు? ఒక మాటలో చెప్పాలి అంటే, పెద్దగా మారబోయే బిజినెస్‌ని ముందే ఎలా గుర్తిస్తారండి వీళ్ళు? భవిష్యత్తులో ఎదగబోయే బిజినెస్‌లు ఎలాంటి క్లూస్ ఇస్తాయి? ఇవాళ ఒక లైవ్ ఎగ్జాంపుల్‌తో మాట్లాడదామండి. ఇవాల్టి వీడియోకి ఒక ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఎగ్జామ్ హాల్‌లో ఏదైనా మనం మర్చిపోతే గుర్తు చేసుకుంటాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాం. ఏం చదివానబ్బా అని. అలాగా ఇవాల్టి వీడియోని మీరు ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ పట్టుకొని, మీ నోట్‌బుక్‌లో పెన్‌తో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను చెప్పే విషయాలు వన్ బై వన్ మీకు ఒక కంపెనీ గురించి మీరు ఆలోచించే విధానాన్నే మార్చేయబోతున్నాయండి. సో, ఇప్పుడొక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడదామండి. స్టాక్ మార్కెట్‌లో మీరు ఆయిల్ కంపెనీ గురించి స్టడీ చేస్తున్నారనుకుందాం. కంపెనీలకు ప్రొడక్షన్ పడిపోతోంది, ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి. అందులో ఉండే పెద్ద పెద్ద ఫండ్స్ అందరూ కూడా సెల్ చేసేస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారండి? అందరూ కూడా అవాయిడ్ చేసేస్తారు, అవునా? కానీ అలాంటి టైంలో కొంతమంది ఇన్వెస్టర్లు తెలివిగా ఆలోచించి బై చేస్తే, అంటే ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్లు తగ్గిపోవడం, లేదు అంటే బిజినెస్ పడిపోవడం, మిగిలిన వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోవడం, ఇవేవి నెగటివ్స్ కాకుండా అందరూ వదిలేస్తున్న కంపెనీలో వాళ్ళు చూస్తున్న పాజిటివ్ విషయాలు ఏంటి? ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీలో ఎగ్జాక్ట్లీ ఇలాంటి సినారియో కనిపిస్తుందండి. ఇవాళ మనం మాట్లాడుకునే స్టాక్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్. సో ఫస్ట్ కంపెనీ గురించి ఒక 2-3 విషయాలు మీకు క్లియర్ గా తెలియాలండి. వేదాంత కంపెనీ డీమర్జ్ అయిన తర్వాత ఫామ్ అయిన ఒక కొత్త కంపెనీ ఇది. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో చాలా బజ్ క్రియేట్ చేస్తుందండి. 40 రూపాయల దగ్గరగా ట్రేడ్ అవుతూ మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ వాల్యూడ్ స్టాక్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాలి. అయితే కంపెనీ రీసెంట్ గా లాసుల్లో ఉందనో, లేదు అంటే ఇండియాలో ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోతుందనో, ఇలాగ చాలా భయాలు మార్కెట్లో ఉన్నాయండి. వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఈ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని గురించి ఒక కంప్లీట్ క్లారిటీ అయితే తెచ్చుకుందాం. నేను చెప్పే విషయాలు పూర్తిగా ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా లేదు మీకు నచ్చినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. చాలా మంది ఇన్వెస్టర్లు ఎలా ఆలోచిస్తారంటే, ప్రస్తుతం కంపెనీ తలక బిజినెస్ నంబర్లు చూసి, లేదు అంటే పాస్ట్ లో బిజినెస్ తలక పర్ఫార్మెన్స్ చూసి ఫ్యూచర్ కి ఇదే కారణం అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే, రెవెన్యూస్ పెరిగితే మంచి కంపెనీ అనుకుంటారు, లేదా రెవెన్యూస్ పడిపోతే చెడ్డ కంపెనీ అనుకుంటారు. సింపుల్. కానీ అన్ని బిజినెస్లకి ఇది వర్తించదు. ఈ ఒక్క విషయం ఇప్పుడు మీరు పట్టుకున్న నోట్బుక్ లో నోట్ చేసుకోండి. మార్కెట్లు ఎప్పుడు కూడా కంపెనీ తలక పాస్ట్ పర్ఫార్మెన్స్ కి రివార్డ్ అయితే ఇవ్వండి. ఫ్యూచర్ గురించి మాత్రమే మార్కెట్ ఎప్పుడు ఆలోచిస్తుంది. భవిష్యత్తులో కంపెనీ తలక ఎర్నింగ్స్ ఎలాగ మారుతున్నాయి అనేది మార్కెట్ కి అర్థం కావాలి. అప్పుడే స్టాక్ ప్రైస్ ని పెంచడానికి, లేదు అంటే కంపెనీలో మరిన్ని పెట్టుబడులు రావడానికి మార్కెట్ అవకాశం ఇస్తుంది. ఈ ఒక్క సింగిల్ స్టేట్మెంట్ ఒక్కటే ఆర్డినరీ ఇన్వెస్టర్లందరినీ బీట్అవుట్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్టర్లుగా మారడానికి మొట్టమొదటి మెట్టండి. ఏంటది? గతం కాదు, భవిష్యత్తు కావాలి మనకి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కంపెనీ ప్రతి సంవత్సరం 100 కోట్లు ఎర్న్ చేస్తుందండి. నెక్స్ట్ 10 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం 100 కోట్లు వస్తాయంటే ఫ్యూచర్ క్లారిటీ ఉన్నట్టే కదా. అలాగే మరో కంపెనీ ఈ సంవత్సరం 60 కోట్లు, వచ్చే సంవత్సరం 80 కోట్లు, ఆ తర్వాత 110 కోట్లు, ఆ తర్వాత 160 కోట్లు, ఆ తర్వాత 220 కోట్లు, అలా పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కంపెనీకి ఎక్కువ గ్రోత్ ఉన్నట్టు, ఏ కంపెనీకి ఫ్యూచర్ బాగుంటుందని అందరూ అనుకుంటారండి? ప్రతి సంవత్సరం ఫుల్ క్లారిటీతో 100 కోట్లు సంపాదించే కంపెనీయా, లేదు ప్రతి సంవత్సరానికి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్న కంపెనీకా? మీరు గమనించండి, ఇవాళ కేవలం 60 కోట్లే, నెక్స్ట్ 80 కోట్లే, ఆ నెక్స్ట్ 110 కోట్లే. బట్ ప్రీవియస్ గా మాట్లాడుకున్న కంపెనీ అప్పటికే 300 కోట్లు సంపాదించుంటుందండి. కానీ స్టిల్ రెండో కంపెనీకే ఎక్కువ గ్రోత్ ఉంటుందని అందరూ ఊహిస్తారు, అవునా? సో ఇక్కడ మార్కెట్ ఏం చూస్తుందండి? ఇవాళ 60 కోట్లే ఉన్నా నెక్స్ట్ 80 కోట్లు అయింది కదా, నెక్స్ట్ 100 కోట్లు అయిపోయింది కదా, ఆ తర్వాత అది 200 కోట్లకు కూడా వెళ్ళింది కదా. అంటే ప్రతి సంవత్సరం గ్రోత్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడే మార్కెట్ ఫ్యూచర్ ని యాంటిసిపేట్ చేస్తూ రెండో కంపెనీకి ఎక్కువ విలువిస్తుందండి. ఇవాళ నుంచి 10 సంవత్సరాల వరకు ఒకేలాగా 100 కోట్లు సంపాదించే కంపెనీకి కూడా మార్కెట్ విలువ ఇవ్వదు. ఎందుకంటే అక్కడ గ్రోత్ లేదు, గ్రోత్ కాన్స్టెంట్. ఇది సెకండ్ బిగ్గెస్ట్ విషయం అండి. కాన్స్టెంట్ గ్రోత్ ఉన్న కంపెనీస్ కాదు, ఫ్యూచర్ లో బిజినెస్ లో ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండే కంపెనీస్ కే మార్కెట్ విలువిస్తుంది. సో ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ మీరు పాత నంబర్ల మీద బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని కంపెనీస్ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒకసారి కంపేర్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ గురించి మాట్లాడితే ప్రాఫిట్లు లేవు, పిఈ రేషియో కనబడదు,
ఏదో మార్కెట్లో ఒకటి 2 హెడ్లైన్స్ డీమర్జ్ అయ్యాయని తప్పితే పెద్దగా ఏముండదండి. కానీ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు. అండ్ వీళ్ళందరి వెనకాల ఒక పెద్ద ఆలోచన అయితే ఉందండి. జనరల్ గా గ్రోత్ ఉంటుంది అనుకుని ఒక హోప్ తో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు వీళ్ళెవరు కూడా, ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఆ ఆలోచన లేకపోతే ఇది పెరుగుతుందేమో అని ఒక హోప్ తో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో హోప్ తో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఖచ్చితమైన ప్లాన్ మనకు ఉండాలండి. సో మరి ఇప్పుడు వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లో మనకి కనిపిస్తున్న ఆ ఆలోచన ఏంటి? వీళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి పాయింట్స్ చూస్తున్నారు అంటే, ఫస్ట్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ తలక ప్రొడక్షన్ పడిపోతుందా? ఎస్, రీసెంట్ టైమ్స్ లో ప్రొడక్షన్ డల్ అయిపోతుందండి. మనందరికీ తెలుసు మన ఇండియాలో ఆయిల్ వెల్స్ పెద్దగా లేవు, ఉన్నవి కూడా చాలా మెచ్యూర్ అయిపోయి. అంటే ఆయిల్ బౌల్ మనకు దొరికిన తర్వాత, లేదు అంటే వాటిలోంచి తీస్తున్నప్పుడు స్టార్టింగ్ లో మంచి ఆయిల్ వస్తుందండి, ఆ తర్వాత నెమ్మదిగా ఆయిల్ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఆయిల్ పడిపోతుందా అనే దానికన్నా ఎందుకు పడిపోతుంది అనే క్వశ్చన్ కి మనకు ఆన్సర్ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీ శాలరీ పడిపోయింది అనుకుందాం. ఉద్యోగం పోయి కూడా శాలరీ పూర్తిగా పడిపోవచ్చండి, అది టెరిబుల్ రీజన్. దాని గురించి మనం మాట్లాడట్లా. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, మీరు 3 నెలలు ఏదో కొత్త కోర్సు మీ తాలూకా స్కిల్ ని డెవలప్మెంట్ చేయడానికి లీవ్ పెట్టారు, శాలరీ పడిపోయింది దానివల్ల. కానీ ఫర్దర్ గా ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీ స్కిల్ పెరిగి తర్వాత మీ శాలరీ డబుల్ అయితే, ఇలాంటి సిమిలర్ సినారియో ఇప్పుడు వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లో కనిపిస్తుందండి. మీకు విషయం అర్థమవుతుందా? ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యూచర్ ఉండబోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ కి ఆయిల్ తీయడమే కదా మెయిన్ పని. మరి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి లాభాలు వస్తాయి? ఆయిల్ ప్రొడక్షన్ ఎందుకు పడిపోతుంది అంటే, వీళ్ళ తాలూకా ఆయిల్ బావులు ఏవైతే వీళ్ళు తీస్తున్నారో వాటిల్లో ఆయిల్ ఎక్కువ లేదట. ఇక మరి ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఆయిల్ లేకపోతే నెక్స్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు లాభాలు వస్తాయనే కదా. ఇక్కడే కాస్త ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయండి. మనకి రాను రాను ఆయిల్ ని తవ్వి తీసే టెక్నాలజీ మారిపోతుందండి. ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అందరూ ఏమనుకుంటారు, ఆయిల్ కంపెనీలు ఏం చేస్తాయి, ఒక బావిలో ఆయిల్ అయిపోతే రెండోసారి అన్నం పెట్టేస్తాయి భూమిలోకి, అక్కడి నుంచి ఆయిల్ తీసుకుంటే అనుకుంటారు. కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఒక దగ్గర ఆయిల్ ఉన్నది అని తెలిస్తే దాన్ని కంప్లీట్ గా అయిపోయే వరకు వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఇంకొక బావి తవ్వడం చాలా పెద్ద పని. సో మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ కంపెనీల బిజినెస్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు పైకి కనిపిస్తున్నట్టు ఎగ్జిస్టింగ్ వెల్స్ లో ఆయిల్ తగ్గిపోయిందండి, కానీ ఇంకా చాలా ఆయిల్ రిమైనింగ్ లో ఉండిపోయింది. దాన్ని మనం ఈజీగా బయటకు తీయలేం, బట్ దాన్ని కనుక తీయగలిగితే ప్రొడక్షన్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఇక్కడే టెక్నాలజీ తలక హెల్ప్ కంపెనీ వాళ్ళు తీసుకోబోతున్నారు. కొత్త ఆయిల్ ని కనుక్కోకుండానే ఎగ్జిస్టింగ్ బావుల్లో ఉన్న రిమైనింగ్ ఆయిల్ ని తీస్తూనే వీళ్ళ తలక ప్రొడక్షన్ ని పెంచబోతున్నారు. సో కొత్త బావు తీయాలంటే క్యాపెక్స్ చేయాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. బట్ ఎటువంటి డబ్బు ఖర్చు పెద్దగా పెట్టకుండానే ఎగ్జిస్టింగ్ వాటిల్లోంచి ఇప్పుడున్న దానికన్నా ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారండి. అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే కంపెనీ క్లియర్ గా హయ్యర్ అవుట్పుట్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ అవుట్పుట్ వస్తే బెటర్ క్యాష్ జనరేషన్ జరుగుతుంది. ఎక్కువ క్యాష్ జనరేట్ అయితే బెటర్ క్యాపిటల్ వీళ్ళకి వస్తుంది. కొత్త ఆయిల్ ఫీల్డ్స్ కనుక్కోవడం కాదండి, ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ లోనే రిమైనింగ్ ఆయిల్ ని ఇంకా డీప్ గా తవ్వి తీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కి ఒక పెద్ద సినారియో అయితే ఉందండి. ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా మేము క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తాము, లేదు అంటే టెక్నాలజీని తీసుకొస్తాము, దాని ద్వారా ఫర్దర్ గా అవుట్పుట్ ని పెంచుతాము, ఇలాగా అందరూ కూడా చెప్తారు డీమర్జ్ అయ్యే టైంలో. కానీ ఇక్కడున్న సినారియో ఏంటి అంటే, వీళ్ళు ప్లాన్స్ కోసం చెప్పట్లేదండి, ప్లాన్స్ ని డెవలప్ చేస్తున్నారు, ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ గమనిస్తున్న అతి ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించి వాళ్ళకి ఏం చేయాలని ఒక క్లారిటీ ఆల్రెడీ ఉంది, ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ బిగిన్ అయిపోయిందండి. సో ఒక మేజర్ అన్సర్టెనిటీ అనేది క్లారిటీ వచ్చేసింది. ఏంటి, మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్న కామెంటరీ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కనుక ఫ్యూచర్ లో గ్రోత్ తొందరగా రావడానికి ఇప్పుడు అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కంపెనీ ప్లాన్స్ అనౌన్స్ చేయడం, దానికి పెట్టుబడులు పెట్టడం, వర్క్ ప్రారంభించడం, ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. కానీ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ఇప్పటికే ఇవన్నీ చేసుకుని రెడీ అయిపోయి పనులు కూడా స్టార్ట్ చేసేసింది. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కి ఎందుకు ఇంపార్టెన్స్ అందరూ ఇస్తున్నారనేది మనకు తెలియాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన ఇండియా 85% ఆఫ్ ద క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా తన రక్తాన్ని దారపోసి మరి ఆయిల్ ని కొంటోందండి. అంటే ఆయిల్ కి ఇండియాలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి కంపెనీ కూడా ఆయిల్ ని బంగారం లాగా చూసుకుంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, పెరిగే ప్రతి డాలర్ కూడా మనల్ని హర్ట్ చేస్తుంది. సో ఇలాంటి టైముల్లో ఇండియాకి ఏం కావాలండి, మోర్ ఆయిల్ డొమెస్టిక్ గా మనం ప్రొడ్యూస్ చేయగలగాలి, ఇంపోర్ట్స్ ని తగ్గించుకోవాలి. ఇండియాలో ఎవరైతే
ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించి పెట్టుబడులు పెడతారో వాళ్ళకి క్లియర్ గా సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఒకసారి ఆలోచించండి, ఎగ్జాక్ట్లీ ఈ సినారియోకి 100% మ్యాచ్ అవుతున్న కంపెనీల్లో వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది. అయితే చాలా కంపెనీస్ ఉండగా వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కి ఎందుకు ఇవ్వాలి ప్రిఫరెన్స్ అనేది నేను తర్వాత మాట్లాడతానండి. సో ఇక్కడ క్లియర్ గా గవర్నమెంట్ తాలూకా పాలసీ కూడా దీనికి సపోర్ట్ చేస్తుందండి ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ గ్రోత్. సో ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళ తాలూకా స్ట్రాటజీని ఒక నేషనల్ పాలసీకి అలైన్ చేయబడుతుందో అక్కడ చాలా చాలా గ్రోత్ అనేది కమింగ్ ఇయర్స్ లో మనం చూస్తామండి. కాకపోతే ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్పీడ్ గా ఉండాలి. దానికి తగ్గ పాలసీ సపోర్ట్ ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్ గా ఉండాలండి. ఈ ఒక్క దాన్ని మనం కనుక జాగ్రత్తగా ఫాలోఅప్ చేయగలిగితే దీంట్లో గ్రోత్ మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఇందాక అడిగాను కదా, ఇన్ని ఆయిల్ కంపెనీస్ ఉండగా వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కనుక ఆయిల్ కి మనం బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. రేపు పొద్దున్న పరిస్థితులన్నీ చక్కబడిపోయి ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే చూడండి, ఇక్కడ మనం ఎలా ఆలోచించాలని చెప్తున్నాను. ఒకవేళ ఆయిల్ పెరిగినా ఆయిల్ తగ్గినా లేదు స్టేబుల్ గా ఉన్నా ఈ కంపెనీ తాలూకా పరిస్థితి ఎలాగుందనేది అది ఎలా ఉంటుందనేది మనం ఒకసారి ఆలోచించగలగాలి. చూడండి, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఎలాగా ఇండియాకి ఇబ్బంది కనుక వీళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తే అంత మంచిదండి. అంటే ఆయిల్ పెరిగితే ఈ కంపెనీకి మంచిదే. ఆయిల్ పెరగకపోయినా ఇప్పుడున్న పరిస్థితి ఇలా కంటిన్యూ అయినా ఎగ్జిస్టింగ్ సినారియో కూడా పర్వాలేదండి. కానీ ఒకవేళ ఆయిల్ రేట్లు తగ్గిపోతే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఇందాకలో పాయింట్ చెప్పాను, ఆయిల్ పెరిగినా తగ్గినా ఏదైనా కూడా మన దగ్గర ఉండే ప్రొడక్షన్ తక్కువ. మనం 85% ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నాం. అంటే ఆయిల్ ప్రైస్ తగ్గినా కూడా ఇంకా స్టిల్ మన దగ్గర ప్రొడ్యూస్ అయితే అది ఇంకా మంచిదండి. ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయినా కూడా అప్పటికి కూడా మనకి బయట వాడి మీద డిపెండ్ అవడం అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి ఇదే జరగబోతుందండి. సో ఆయిల్ ప్రైసెస్ పడిపోయినా కూడా మనకు పర్వాలేదండి. బట్ స్టిల్ మనం బయట వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాము అనే ఒక దీంతో ఈ కంపెనీకి గ్రోత్ చూపిస్తారు. అంటే వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కంప్లీట్ గా ఆయిల్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుందేమో అని భయపడే వాళ్ళ కోసం చెప్తున్నానండి. రేపు పొద్దున్న ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది కదా అని అడగచ్చు. ఆయిల్ ప్రైస్ పెరిగినా ఇలాగే ఉన్నా తగ్గినా కూడా బిజినెస్ కి ఢోకా అయితే ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇది రీసెంట్ గా డీమర్జీ ఫార్మ్ అయిన కంపెనీ కదండి. సో ఈ కంపెనీకి ప్రాఫిట్లు ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి డౌట్లు మనందరికీ ఉంటాయి. ఎందుకంటే ఒక కంపెనీ సక్సెస్ఫుల్ అయిన తర్వాతే కదా ప్రాఫిట్లు పెరగడం కానీ బాగా రావడం కానీ జరుగుతుంది. మరి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి జనరల్ గా ఎప్పుడు ప్రాఫిట్లు వస్తాయండి? ఎక్కువ ప్రొడక్షన్ జరిగితే వస్తాయి, అవునా? అంటే ఇప్పుడు వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీని పెంచుకుంటే గానీ ప్రాఫిట్లు రావా అంటే కాదండి. అందుకే మనం డీప్ గా ఆలోచించాలి, బిజినెస్ గురించి స్టడీ చేయాలని చెప్తున్నది. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ఒక స్పెషల్ సినారియోలో అయితే కనిపిస్తుందని చెప్పాను కదా. చూడండి, వీళ్ళ తలకు ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయితే అలాగే ప్రాఫిట్లు వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఎగ్జిస్టింగ్ వెల్స్ లో ఏదైతే ఆయిల్ వీళ్ళు ఎక్స్ట్రాగా తీస్తున్నారో ఈ ఎక్స్ట్రా ఆయిల్ కూడా వీళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుందండి. కొత్త ప్రాజెక్టులు ఎలాగా స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగి ఎగ్జిస్టింగ్ అయిపోయింది అనుకున్న బావుల నుంచి కూడా ఎక్స్ట్రా ఆయిల్ తీస్తారో మేనేజ్మెంట్ మీద నమ్మకం పెరుగుతుందండి ఫ్యూచర్ లో. ఈ విధంగా కంపెనీకి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక కంపెనీ కేవలం వాళ్ళ దగ్గర కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి మాత్రమే పాపులర్ అవడం చూడట్లేదండి. వీళ్ళకి చాలా అవకాశాలు చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. వీటిల్లో ఏది జరిగినా కంపెనీ దగ్గర షేర్ ప్రైస్ ఎప్రిషియేట్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్ లో. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు నోట్బుక్ లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మరొకటి ఏంటి అంటే కంపెనీ దగ్గర కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఒక్కటే గ్రోత్ ని చూపించడం కాదండి. ఎగ్జిస్టింగ్ సెటప్ లో ఎక్కువ ఇన్పుట్ ని తీసుకొచ్చినా కూడా అది మంచి గ్రోత్ ని చూపిస్తుంది. మీ అందరికీ గుర్తుందా, చెన్నై పెట్రోలియం వాళ్ళు వాళ్ళ దగ్గర కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయకుండానే వాళ్ళ దగ్గర అవుట్పుట్ ని పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసుకుందాం, గుర్తుందా అండి? సో అలాంటి సినారియోస్ ఇందులో వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారండి. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న వేదాంత ఆయిల్ అండ్ గ్యాసే కాదండి, రేపు పొద్దున మీరు ఏ కంపెనీ గురించి మాట్లాడుకున్నా, ఏ కంపెనీ దగ్గర బిజినెస్ అనాలిసిస్ చేస్తున్నా, కంపెనీ దగ్గర ప్రాఫిట్లు ఎంత వచ్చాయి, రెవెన్యూస్ ఎంత పెరుగుతోంది, పిఈ తక్కువ ఉందా లేదా, ఇలాగ కాదండి. మనం ఆలోచించాల్సింది ఏంటి, ఇన్వెస్టర్లు ఏం ఆలోచిస్తున్నారు, దేని గురించి, కంపెనీ తలక ఫ్యూచర్ గురించి. నెక్స్ట్ 5 years లో కంపెనీ తలక బిజినెస్ ఎంత గ్రోత్ అవుతుంది అనేది మనం ఆలోచించగలగాలి. సో మీరు ఈ ఒక్క విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీరు ఒక కంపెనీ గురించి ఇన్వెస్ట్మెంట్ చేసే కంప్లీట్ ప్రాసెస్ మారిపోతుందండి. సో మార్కెట్ లో స్టాక్ పెరక్క ముందే ఇన్వెస్టర్లకి నమ్మకం ఎలా కుదురుతుంది అంటే ఇలాంటి విషయాల వల్లే. ఏ కంపెనీస్ తలక బిజినెస్ పెరగడానికి అవకాశం ఉందనేది మనం అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చేలాగా మనం కంపెనీ గురించి చదవడం స్టార్ట్ చేయాలి. మార్కెట్లు ఎప్పుడు కూడా అయిపోయిన గతం మీద ఎప్పుడు పనిచేయండి, ఫ్యూచర్ పెరుగుతుందా లేదా అని మాత్రమే చూస్తుంటాయి.
ఆ ఫ్యూచర్ పెరగడానికి ఎలాగ మేనేజ్మెంట్ పనిచేస్తుంది, ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. సో మరి ఫైనల్ గా వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ గురించి నా ఒపీనియన్ ఏంటి, నేను సింపుల్ గా చెప్తున్నాను చూడండి. రీసెంట్ గా లిస్ట్ అయిన తర్వాత బజ్ క్రియేట్ అయ్యి TD2 సెగ్మెంట్ నుంచి బయటకు వచ్చాక ఇంకా వాలటిలిటీ పెరిగి ఓవరాల్ గా చాలా హల్చల్ అవుతుందండి ఈ స్టాక్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి ఫండమెంటల్స్ వీక్ గా కనిపిస్తున్నా అవి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది, చాలా టైం పడుతుందండి. ఈ టైంలో నెమ్మదిగా వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. జనరల్ గా ఇలాంటి కంపెనీస్ స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్ అనేలాగా పనిచేస్తుంటాయి. సో ఆయిల్ ప్రైసెస్ ఇలాగా ఎలివేటెడ్ గా ఉన్నంత కాలం ఈ కంపెనీస్ నెమ్మదిగా డబ్బులు సంపాదించేస్తాయండి. మనం వీటిని పెద్దగా పట్టించుకోక్కర్లే. బట్ ఒకవేళ ఆయిల్ ప్రైసెస్ ఫ్యూచర్ లో పడిపోతే మాత్రం కంపెనీ వాళ్ళ తలక బిజినెస్ గురించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంది, మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాంటి కామెంటరీ ఇస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. హోప్ ఇవాల్టి వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి మాట్లాడమని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.